సీమోను వారికి అనుగ్రహించిన గర్భఫలం కుమార్తె కార్యక్రమానికి భాగంగా మనలందరినీ విచ్చేసి చక్కటి విందును ఏర్పాటు చేసి తిరిగి మళ్ళా దేవుని వాక్యం వినడానికి మనం అందరం ఇక్కడ చేరాము కనుక కొద్దిసేపు దేవుడి వాక్యం వినడానికి సిద్ధపడదాం. ప్రియులరా, ఈరోజు వారి గర్భాన్ని పుట్టిన కుమార్తె ఆ బిడ్డకు దైవకీర్తి అన్న నామాన్ని పెట్టడం జరిగింది. పిల్లలు అనగానే చాలామందికి అర్థమైంది ఏంటి అంటే పిల్లలని దేవుడిచ్చాడు, దేవుడి కొరకు పెంచాలి. ఈ ఆలోచన చాలామందిలో లేదు అని మనం చెప్పచ్చు. పిల్లలు యొక్క బర్త్డేల మీద లేదా పిల్లలను ఇచ్చాడు అని సంతోషించడం మీద ఉన్నంత ఇష్టము, మక్కువ, ఆసక్తి ఆ పిల్లల్ని మా చేతుల్లోనికి దేవుడిచ్చాడు, తిరిగి దేవుడి కొరకు పెంచాలి అన్న ఆశ, ఆలోచన చాలా కొద్ది మందిలో ఉంటుంది. ప్రియులరా, పిల్లలని తల్లిదండ్రుల గర్భాన్న దేవుడు పుట్టిస్తున్నది దేవుడిని మహిమపరిచేవారిగా, దేవుడి గురించి చెప్పేవారిగా, దేవుడు అనగానే సృష్టికర్త అని, దేవుడు అనగానే మనుషులకు జన్మనిచ్చేవాడు అని వారు బాల్యదినముల యందే గ్రహించి దేవుని చేతిలోని ఒక బలమైన బాణంగా వాడబడన్న ఉద్దేశంతో దేవుడు మనుషులకు జన్మనిస్తాడు అన్నది బైబిల్ చెప్పిన వాస్తవం. బైబిల్ ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయానికి మీరు వచ్చి దయచేసి బైబిల్ తెచ్చుకున్న వారు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, దుర్దినములు రాకముందే అన్నట్టు. పిల్లరా, దేవుడు రాయించిన బైబిలు మనుషుల చేతుల్లో ఉండటం ఎంతటి భాగ్యమో, ఎంతటి అదృష్టమో. దేవుడి మాట మనిషికి దొరకటం ఎంత ధన్యతో ఈ మాట చదివితే మనకు అర్థమైపోతుంది. మనిషి జీవితంలో దుర్దినాలు వస్తాయట. దుర్దినములు అనగానే చెడ్డ రోజులు, చాలా భయంకరమైన రోజులు. నా జీవితం ఎందుకు అని మనిషి చాలా కృంగిపోయే రోజులు, బాధపడే రోజులు మనిషి జీవితంలోకి వస్తాయి. అవి దుర్దినాలు అన్నాడు. అవే వృద్ధాప్య దినాలు. శరీరంలో ఉండే ప్రతి అవయవము నిన్ను బాధపెట్టే దినాలు. వృద్ధాప్యానికి వచ్చేసరికి శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కొక్క రోగం. ఏ అవయవము బలంగా ఉండదు, ఏ అవయవము సంపూర్ణ ఆరోగ్యంతో ఉండదు. శరీరం అంతా బాధ పెడుతుంది. తినలేడు, సరిగా పడుకోలేడు, కూర్చోలేడు, నుంచోలేడు, ఎవరితోనూ ఎక్కువసేపు మాట్లాడలేడు. ఇవే మనిషి జీవితంలో వచ్చే దుర్దినాలు. అవి రాకముందే అంటున్నాడు ఇక్కడ. 12వ అధ్యాయం చదువుదాం బాగా. దుర్దినములు రాకముందే అంటే నీ జీవితంలో ఇలాంటి భయంకరమైన దినాలు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ఏమంటే నిజంగా ఆ దుర్దినాలలోనికి, ఆ వృద్ధాప్య దినాలలోనికి వచ్చేసిన ఏ వృద్ధుడిని మీరు అడిగినా పాత రోజులు బాగుండేవండి, ఒకప్పుడు నేను చాలా బలంగా ఉండేవాడినండి,
ఒకప్పుడు 4 అంతస్తులు ఈజీగా ఎక్కేసేవాడినండి, ఆ సంవత్సరాలు బాగున్నాయండి, ఇప్పుడున్న ఈ సంవత్సరాలు ఏమీ బాగోలేదండి అంటాడు. ఇప్పుడున్న ఈ సంవత్సరాలలో నాకు సుఖం లేదు, సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు వస్తాయట. అవే చివరి సంవత్సరాలండి. వృద్ధాప్య దినాలలో వచ్చే సంవత్సరాలు మనకి సంతోషాన్ని ఇచ్చే సంవత్సరాలు కాదవి. అవి రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక మునుపే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే ఇదిగో నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను అన్నాడు. ప్రియులరా, ఇది వినాలి జాగ్రత్తగా. దేవుడిని మనిషి స్మరించవలసింది, జ్ఞాపకం తెచ్చుకోవలసింది ఎప్పుడట? బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అంటే నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో నువ్వు బాల్యంలో ఉన్నప్పుడే తెలుసుకోవాలంటున్నాడు. జాగ్రత్తగా వినాలి ఇది. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. స్మరణకు తెచ్చుకో అంటే బాల్య దినాలలోనే బిడ్డకు దేవుడి గురించిన సమాచారం అందాలి, అందించాలి. బిడ్డకు లోకానికి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్పుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇదిగురా మీ నాన్న అంటుంది అమ్మ, నాన్నను పరిచయం చేసింది. అన్నం పెడుతూ దాని పేరు చెప్తుంది, ఇది అన్నంరా, ఇది పప్పురా, ఇది కూరరా, పరిచయం చేస్తుంది. ఒక జంతువుని చూడగానే దీనిని కుక్క అంటారా, దీన్ని గేదె అంటారా, దీన్ని ఆవు అంటారా అని బిడ్డకి సమస్తాన్ని తల్లి పరిచయం చేస్తుంది. బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నువ్వేం చేయాలి? ఏమండి, నా చిన్నప్పుడు అండి, ఎవరైనా చిన్నపిల్లలు దేవుడికి సంబంధించిన ఆలయం దగ్గర కానీ గుడి దగ్గర కానీ ఉన్నారనుకోండి, అప్పట్లో చాలా మంది పెద్దలు అనేవారు, రే పిల్లలకి మీకు ఏం పనిరా ఇక్కడ అంటే, దేవుడి మాటల దగ్గర దేవుడి దగ్గర పిల్లలు ఉండవలసిన అవసరత లేదా? అవసరత లేదు. మరి ఎవరు ఉండాలి? ఏ పని పాట లేని ముసలి వాళ్ళు వచ్చి దేవుడి దగ్గర కూర్చుంటే చాలు, పిల్లలకి యవనస్తులకి దేవుడు అవసరమే లేదు. కానీ దేవుడు అంటున్నాడు, బాల్య దినాలు చిన్నప్పటి నుంచే మనుషులకి దేవుడి గురించిన స్మరణ, దేవుడి గురించిన స్పృహ, దేవుడి గురించిన సమాచారం అందాలి, అందించాలి. నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను నువ్వేం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చిన్నప్పటి నుంచి దేవుడి గురించి మనుషులకు ఎందుకు తెలియాలి? తెలుసుకుని ఏం చేయాలి? బాగా వినాలి ఇది. చిన్నప్పటి నుంచే మనిషికి దేవుడి గురించిన సమాచారం ఎందుకు తెలియాలి? ఎందుకు అతను స్మరణకు తెచ్చుకోవాలి? తల్లిదండ్రులు ఎందుకు బైబిల్ నేర్పించాలి? తల్లిదండ్రులు ఎందుకు గుడికి తీసుకురావాలి? తల్లిదండ్రులు ఎందుకు ప్రార్థన చేయమని చెప్పాలి? అసలు తల్లిదండ్రులైన వాళ్ళు మనుషులు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులుగా దేవుడికి పిల్లల గురించిన వార్త సమాచారం ఎందుకు అందించాలి అంటే, బైబిల్ ఒక మాట తీయాలి మీరు అందరూ.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుతా చూడండి బైబిల్లో. జాగ్రత్తగా బైబిల్ తెచ్చుకున్న వారు జాగ్రత్తగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నారు, జాగ్రత్తగా చూడండి. కాబట్టి యేసుక్రీస్తుల వారి గురించి చెప్పబడుతున్న మాట అండి ఇది, బాగా వినాలి. కాబట్టి ఆయన అనగానే యేసుక్రీస్తుల వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు. యేసుప్రభువు ఇలా చెప్పాడట భూమి మీద ఉన్న మనుషులందరికీ. పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు, అది బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. బాగా వినండి. దేవుడైన ఆయనట యేసుక్రీస్తుల వారికి ఒక శరీరాన్ని అమర్చటట. శరీరమును అమర్చితివి అన్నాడు, చూసారా? శరీరమును అమర్చితివి, అది చూడండి. అంటే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకు వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆయన శరీరాన్ని అమర్చాలి. కాళ్ళు, చేతులు, ఏమండి ఇవన్నీ ఎక్కడుండవలసిన అవయవం అక్కడ ఉంటుంది అంటే ఎవరు అమరుస్తున్నారు ఇంత చక్కగా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 2 చేతులు మనిషికి ఉండాలి, 2 కాళ్ళు మనిషికి ఉండాలి, 2 కళ్ళు మనిషికి ఉండాలి, ఆహారం తినడానికి చక్కగా నోరు ఉండాలి, ఆ నోట్లో నాలుక ఉండాలి, ఆ నాలుక పైన రుచులను తెలిపే చక్కటి వ్యవస్థ ఉండాలి. ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? మానవ దేహాన్ని ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడు మీకు అర్థమవుతాడు. నిజమే, ఒక అవయవం తెగిపోతే, ఒక చెయ్యి తెగిపోతే భూమి మీద ఎక్కడ ఎవరు కూడా చెయ్యలేకపోతున్నారు, ఒరిజినల్ చెయ్యి పెట్టలేకపోతున్నారు. ప్రమాదంలో ఏ అవయవం పోగొట్టుకున్నా ఆ అవయవాన్ని రీప్లేస్ చేయడానికే. ఆ అవయవం మనకి భూమి మీద ఎక్కడ దొరకటం లేదు అంటే, ఆహా, తల్లి గర్భంలో నా తండ్రి నా కొరకు కట్టిన ఒక అవయవాన్ని నేను పోగొట్టుకుంటే తిరిగి లోకంలో ఎక్కడ అవయవాలు దొరకవా? తిరిగి ఎక్కడ లోకంలో అవయవాలు ఎవరు ఇవ్వలేరా? అంటే దేవుడు అమర్చిన శరీరం ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? నీవు నాకొక శరీరమును అమర్చితివి. అమర్చితివి ఏంటంటే ఆ పదం చూసారండి, అమరికట. ఏమంటే ఇల్లు చక్కగా అందంగా ఉండాలి అంటే ఏమంటే రకరకాల మేస్త్రులు పనిచేసి ఇంటిని అమరుస్తారు. తాపి మేస్త్రి గారు ఇటుకలు అమరుస్తాడు, వడ్రంగి మేస్త్రి గారు వచ్చి గుమ్మాలు అమరుస్తాడు, కిటికీలు అమరుస్తాడు. అలాగే మనకి ఎలక్ట్రీషియన్ గారు వచ్చి చక్కగా లైట్లు అన్ని అమరుస్తాడు. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేసి అమరిస్తేనే ఇల్లు ఎలాగైతే అందంగా ఉంటుందో, తల్లి గర్భంలో దేవుడు చక్కటి దేహం, నీ కళ్ళు కనబడుతున్నాయి, నీ కళ్ళు ఈ లోకాన్ని చూస్తున్నాయి, నీ చెవులు ఈ శబ్దాలు వింటున్నాయి, నీ నోట్లోంచి మాట వస్తుంది. ఇంత చక్కగా దేనికది పని చేయాలి అంటే అమర్చింది, ఈ అమరిక జరిగించింది దేవుడండి. మీరు చూడండి, మీరు సృష్టిలో మనిషితో పాటు చాలా రకాల జంతువులు ఉన్నాయి. సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశిలోనూ కూడా మాట అనేది లేదండి, మాట్లాడదు. అది మాటలు లేవు. ఏ జీవరాశికి నండి మానవ స్వరం లేదు. వాటికి స్వరాలు ఉన్నాయి, వాటి లాంగ్వేజ్లో ఏవో చిన్న చిన్న శబ్దాలు చేసుకోవటం తప్ప మనిషి చేసినన్ని శబ్దాలు, మనిషి మాట్లాడినన్ని మాటలు మరెవ్వరు కూడా ఈ సృష్టిలో ఏ జీవరాశి మాట్లాడలేదండి. మనిషికి దగ్గరగా ఒకే ఒక జీవరాశి ఉంటుంది, చిలక, రామచిలక, పచ్చ కలర్లో ఉంటుంది చూడండి. అది మాత్రమే నేర్పిస్తే ఒక 10 నుంచి 11 పదాలు మాట్లాడుతుంది అంతే. ఆ తర్వాత దానికి మాటలు రావండి. రామచిలక మనిషి బాగా ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తే 10 నుంచి 11 పదాలు మాట్లాడుతుంది. అది కూడా చిన్న చిన్న పదాలు, పెద్దగా కంటిన్యూషన్గా నేను మాట్లాడుతున్నట్టుగా మీరు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడలేదు. అది చిన్న చిన్న పదాలు పలుకుతుంది అంతే. బాగున్నారా, హాయ్ అంటది, బాయ్ అంటది, టాటా అంటది, ఇలాంటి చిన్న చిన్నవి తప్ప పెద్ద పెద్ద పదాలు మాట్లాడలేదు అది. అంటే సృష్టిలో ఉన్న ఏ జీవికి కూడా దేవుడు మనలాగా స్వరమెత్తి గలమెత్తి మాట్లాడేంత అవకాశం ఇవ్వలేదు. ఈ స్వరపేటిక ఇక్కడ ఉంటుంది, ఇక్కడ స్వరపేటిక అంటారు దాన్ని. ఇది ఉంటేనే మనిషికి మాట వస్తుంది.
ఇది ఇక్కడ ఎవరు అమర్చారు? నువ్వు మాట్లాడాలి అని ఇక్కడ స్వరపేటికి అమర్చాడే, స్వరం, గొంతు. ఆ స్వరం ఉంటే మాటలు వస్తాయంటే కాదు. మళ్ళా ఏ మాటకా మాట స్పష్టంగా రావాలి అంటే 2 పెదవులు, లోపలున్న నాలుక. ఇంత వ్యవస్థ పనిచేస్తే మాటలనేవి వస్తాయి. ఎవరు అమరుస్తున్నారు ఇవన్నీ? ఎవరు ఇంత అందంగా దేహాన్ని చేశారు అంటే మీరిందా చదువుకున్న మాట, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు. ఏమండి, ఇంతకీ దేవుడు ఈరోజు మనం పేరు పెట్టిన బిడ్డ దైవకీర్తి, ఆ బిడ్డకు కానీ, వాళ్ళ తండ్రి సీమోనుకు కానీ, తల్లి ఆవిడకు కానీ, నాకు కానీ, మీకు కానీ, అసలు ఈ దేహాలు దేవుడు ఎందుకు అమరుస్తున్నాడో కింద వెంటనే ఒక మాట చెప్తాడు అక్కడే. నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నన్ను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. బాగా వినాలి. ఎందుకు దేవుడు తల్లి గర్భంలో దేహాలు అమరుస్తున్నాడు? దేహం అమర్చి తల్లి గర్భం నుండి నిన్ను భూమి మీదకి ఎందుకు పంపించాడు అంటే చెప్తున్నాడు అసలు కారణం ఇక్కడ. తండ్రి, పాప పరిహారార్థ బలులను పూర్ణ హోమములను నీకు ఇష్టమైనవి కావు. నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, నీ ఇష్టం, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇంతకీ శరీరాన్ని కడుతున్నది తండ్రైన దేవుడు తల్లి గర్భంలో నీకు గాని నాకు గాని దేహాన్ని కడుతున్నదట. ఆ దేహం ఎత్తి తల్లి గర్భంలో నుండి నువ్వు భూమి మీదకి వచ్చి గ్రంథపు చుట్టలో, అనగా దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉందట, అందులో నీ గురించి ఏవో రాసుకుంటాడట. అవన్నీ నువ్వు భూమి మీద నెరవేర్చాలట. బాగా వినాలి. ఇది చాలా లోతైన సంగతి ఎత్తాను నేను. మీరు అర్థం చేసుకుంటే అదృష్టవంతులు, అర్థం చేసుకుని బ్రతికితే మరి ధన్యులవుతారు మీరు. భూమి మీద శరీరం ఎత్తిన ప్రతి మనిషి గురించి, అది యేసుక్రీస్తుల వారు కానివ్వండి, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, శరీరం నరరూపం నరుడుగా పుట్టిన ప్రతి వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఇదిగో నీకంటూ ఒక దేహం దేవుడు తల్లి గర్భంలో అమర్చాడు అంటే ఆ దేహముతో భూమి మీద నువ్వు చేయవలసిన కార్యాలన్నీ తన గ్రంథపు చుట్టలో రాసుకున్న తర్వాత నీకు దేహాన్ని కడతాడు అంటున్నాడు. ఇప్పుడు ఇది చదువుతున్నప్పుడు అది యేసుప్రభు గురించి కదండి, యేసుక్రీస్తుల వారి గురించి అయితే రాయబడింది తన గ్రంథంలో. అలాగే మనుషులందరి గురించి కూడా తన గ్రంథంలో రాసుకునే దేవుడు ఈ జీవితాన్ని ఇస్తాడా అంటే అవును. అందుకే రండి, భూమి మీద నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం నేను బ్రతకడానికి కుదరదు. నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం నేను అనుకున్నవే చేస్తానంటే కుదరదు. అలా బ్రతకటం భూమి మీద ఏ మనిషికి కూడా కుదరదు. ఎందుకంటే బ్రతుకునిచ్చిన దేవుడు ఆ బ్రతుకులో నువ్వేం చేయాలో కూడా రాయించి ఇచ్చాడు. అది ప్రాబ్లం. యేసుక్రీస్తుల వారి భూమి మీదకి పంపక మునిపే యేసుక్రీస్తుల వారి భూమి మీదకి వెళ్ళి ఏమేమి చేయాలో ముందుగానే రాసేసుకున్నాడు తన గ్రంథంలో. అవన్నీ ప్రవక్తల నోట కొన్ని మాటలు చెప్పించేశాడు. ఇదిగో నా కొడుకు వస్తున్నాడు, ఇది చేస్తాడు. నా కొడుకు వస్తాడు, ఇదిగో పాపులందరినీ రక్షిస్తాడు. నా కొడుకు వస్తాడు, రాజ్యాన్ని కడతాడు. నా కొడుకు వస్తాడు, ఇశ్రాయేలు అందరినీ కూడా చెర నుండి విడిపిస్తాడు. నా కొడుకు వస్తున్నాడు, ఇదిగో నాకు ఆలయాన్ని కడతాడు, మందిరాన్ని కడతాడు, అనగా సంఘాన్ని కట్టబోతున్నాడు అని యేసుక్రీస్తుల వారు పుట్టక మునిపే యేసుక్రీస్తుల వారు పుట్టి ఏం చేయాలో తన గ్రంథంలో రాసుకుని ఆ పనులు చేయడానికి శరీరాన్ని కట్టి భూమి మీదకి పంపించాడు యేసుప్రభుని. అలాగే మీ గురించి నా గురించి రాయబడిన మాట మన గురించి కూడా రాసుకున్నాడు. అంటే ఒకసారి మీరు కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం.
ఇదిగో నేను పిండమునై ఉండగా అన్నాడు. చూసారా, ఇది దావీదు గారు మాట్లాడుతున్నాడండి. ఇందాక మీకు చూపించిందేమో యేసుప్రభుది, ఇప్పుడు చూపిస్తున్నదేమో దావీదు గారిది. దీని తర్వాత మరొక భక్తుడిని చూపిస్తాను నేను. అంటే ఒక యేసుప్రభు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, నెక్స్ట్ నేను ఇర్మియా గారిని చూపిస్తాను, యెషయా గారిని చూపిస్తాను. ఇలా భక్తులందరూ కూడా, నరరూపమెత్తిన మానవులందరూ కూడా ఏమంటున్నారు అంటే, ఇదిగో మాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు మేము భూమి మీదకి వెళ్ళి ఏం చేయాలో ముందుగానే డిసైడ్ చేసిన తర్వాత మాకు జీవితాన్ని ఇస్తున్నాడు. అందుకు నేను భూమి మీదకి వచ్చిన తర్వాత నా ఇష్టానుసారం నేను బ్రతకడానికి కుదరదు. లోకంలో ఉన్న వాళ్ళు పాపం చేస్తూ ఏమంటే త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, నేరస్తులుగా, దొంగలుగా, మోసం చేసేవారుగా, నీతి న్యాయము ధర్మము లేనివారుగా ఎటు పడితే అటు బ్రతుకుతున్నారు. వాళ్ళకి తగ్గుతుంది అది. దేవుడు ఇంకా అర్థం కాలేదు కనుక, దేవుడి దగ్గరికి రాలేదు కనుక వాళ్ళు అలా బ్రతికేస్తున్నారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన మనకి, బైబిల్ పట్టుకున్న మనకి, మన ఇష్టానుసారం మనం బ్రతకడానికి కుదరదు. కారణం ఏంటి ఇప్పుడు చూపిస్తాను నేను. చూడండి 16వ వచనం, 139వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నారు. ఇదిగో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే అన్నాడు. చూడండి, నియమింపబడిన దినములు అంటే నీ ఆయుష్కాలం. నువ్వు 60 సంవత్సరాలు బ్రతకాలా, 40 సంవత్సరాలు బ్రతకాలా, 30 సంవత్సరాలు బ్రతకాలా, 70 సంవత్సరాలు బ్రతకాలా? దేవుడు ఆయుష్కాలాన్ని నియమించాడు. అది బాగా చెప్తున్నాడు. చూడండి, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితం. నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితం. పదే పదే చెప్తున్నాను ఇది. అంటే నేను భూమి మీద ఖర్చు పెడుతున్న ప్రతి రోజు కూడా దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడట. నా కొడుకు కానీ నా కుమార్తె కానీ భూమి మీదకి వెళ్ళి ఇదిగో ఇన్ని దినాలు బ్రతకాలి, బ్రతికిన దినములలో ఇదిగో ఈ పని చేయాలి, ఈ వాక్యం నేర్చుకోవాలి, ఈ పాట పాడాలి, ఈ ప్రసంగం చేయాలి, లేదా ఈ సభలు పెట్టాలి. ఇలా దేవుడు భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి తానికి ఇవ్వబడిన ఆయుష్కాలంలో ఏమేమి చెయ్యాలో ముందుగా గ్రంథంలో రాసుకున్నాడట. అందుకే మానవ జీవితం చాలా విలువైనది, చాలా గొప్పది. నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు. చూసారు, లోకంలో పాపం చేస్తూ లేదంటే లోకంలో పాపం చేస్తున్న వారితో సహవాసాల్లో ఉండిపోయి నువ్వు ఖర్చు పెట్టేస్తున్న ప్రతి దినము కూడా ఆ దినము రాసుకుని తల్లి గర్భంలో నువ్వేదో చేస్తావని నిన్ను నమ్మి నీకు దేహాన్ని కట్టిన దేవుడిని బాధ పెట్టిన దినాలవి. నువ్వు ప్రభులోనికి రాకమునుపు, దేవుడిలోనికి రాకమునుపు లోకంలో ఏవో చేసావు కదా, నేరాలు పాపాలు, అవన్నీ కూడా నువ్వు దేవుడిని బాధ పెట్టిన దినాలవి. దేవుడు నిన్ను చూసి బాధపడిపోయిన దినాలవి. దేవుడు నిన్ను చూసి ఏం చేయాలో తెలియక ఏమన్నా తన హృదయంలో నొచ్చుకున్న దినాలవి. నా కొడుకుని ఎంత ఇష్టపడి కన్నాను, నా కొడుకుని ఎంత ఇష్టపడి తల్లి గర్భంలో దేహం కట్టాను, నా కొడుకు రాక కోసం జగత్ పునాది వేయబడక ముందు నుంచి ఎంత ఎదురు చూశాను, నా కొడుకు వస్తాడని వాడు అనుభవించడానికి ఇంత పెద్ద విశ్వాన్ని కట్టాను. ఇన్ని చేసి నేనే నిన్ను కన్నాను అని బైబిల్ రాయించి వాడు చేతుల్లో పెట్టి ఆ భూమి మీద గడుస్తున్నా లేదా గడిపేస్తున్న దినాలన్నీ నా దినాలు అని రాసి మరి ఇచ్చిన నా వైపు తిరగటం లేదు మనిషి అని దేవుడిని బాధపెట్టిన దినాలండి అవి. పిల్లరా, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టం నెరవేర్చడానికి వచ్చానని యేసుక్రీస్తు వారు ఎలాగైతే అంటున్నారో అలాగే దావీదు అంటున్నాడు, ఇదిగో నీవింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం. అంటే యేసుక్రీస్తు వారి దినాలా, దావీదు గారి దినాలా, ప్రతి ఒక్కరి దినాలు దేవుడు రాసుకునిస్తున్న దినాలు. భూమి మీదకి వెళ్ళి ఆయనను మహిమపరిచి పనులు చేయవలసిన దినాలు, ఆయనకు కీర్తి తీసుకుని రావలసిన దినాలు, ఆయనను గణపరచవలసిన దినాలు. దేవుడు మన జీవితాలను బట్టి మన బ్రతుకులను బట్టి దేవుడికి ఘనత రావలసిన దినాలు ఇవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎందుకు పుట్టాడు మనిషి అంటే, ఎందుకు ఇచ్చాడు ఈ గ్రంథంలో దినాలు రాసుకుని దేవుడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు
క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, ఏమన్నా పదం చూసారా, తన మహిమకు కీర్తి కలగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారం, తన ఇష్ట ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగానే నిర్ణయించేశాడు. జగత్తు పునాది వేయబడక మునుపు నిన్ను నిర్ణయించాడు. నువ్వు నేను కావాలనుకున్నది ఆయన సంకల్పమట, ఆయన ఇష్టమట. మనల్ని ఇష్టపడి కన్నాడట, మనకి ఇష్టపడి ఈ జీవితాన్ని ఇచ్చాడట, మనల్ని ఇష్టపడి ప్రేమతో కన్నాడట, మనల్ని ఇష్టపడి ప్రేమతో మనల్ని అందరినీ పెంచి పోషిస్తున్నాడట. మన మీద ప్రేమతో తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని మన కొరకు బలివేసి ఆయన ద్వారా కుమారులుగా పాపం చేసిన మనల్ని అందరినీ తిరిగి మరలా స్వీకరించాడట. వెళ్ళరా, ఇక్కడ ఒక మాట అడుగుతాను, బాగా ఆలోచించండి మీరు. మనిషి పుట్టిందట తన మహిమకు కీర్తి కలుగ చేయవలనంటూ చూడండి. నువ్వు నేనునట దేవుడికి కీర్తి, దైవానికి కీర్తి తీసుకుని రావడానికి పుట్టావు. నేను పెట్టిన పేరు ఈ వచనమండి. దైవ కీర్తి అనగానే దేవునికి కీర్తి తీసుకొని రావాలి. అందరూ పుడుతున్నది అందుకే. ఆ బిడ్డను చూడగానైనా, పేరు పలుకుతున్నప్పుడైనా, ఎక్కడైనా ఏ మనిషిలోనైనా అది వస్తుందేమో. దైవ కీర్తి అనగానే నేను దేవుని కీర్తించాలి, దేవుడికి కీర్తి తీసుకొని రావాలి, దేవుడి నామానికి ఘనత తీసుకొని రావాలి, నేను తప్పులు చేయకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు, తప్పుడు జీవితాన్ని జీవించకూడదు అన్న ఆలోచన మనుషుల్లో పుడుతుందేమోనన్న ఒక చిన్న ఆలోచన. వెళ్ళరా, జగత్తు పునాది వేయబడక మునుపు కన్న నిన్ను జగత్తులోనికి తల్లి గర్భం ద్వారా తెచ్చిన దేవుడట. నువ్వు ఈ జగత్తులో, ఈ భూమి మీద నివసించే నీకు నియమింపబడిన దినాలు అనగా 60, 70, 80 ఏళ్ల ఈ జీవితంలో దేవుడికి కీర్తి తీసుకొని రావడానికి పుట్టవట. అలాగే ఇర్మియా గారి గురించి చెప్తానన్నాను కదా, ఆయన గురించి రాయబడిన మాట మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి బైబిల్లో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఇర్మియా గారు స్టేట్మెంట్ చూడండి, జీవితం గురించి, బ్రతుకు గురించి, జన్మ గురించి ఆయన ఏమంటున్నారు చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే అన్నాడు. చూసారా, అంటే గర్భములో నీకు రూపం ఇచ్చింది కూడా దేవుడు. నీ రూపం ఎలా ఉండాలో నువ్వేమన్నా డిసైడ్ చేసావా? నువ్వెలా ఉండాలో, నీ రూపం ఎలా ఉండాలి, నీ ముక్కు ఎలా ఉండాలి, నీ చెవులు ఎలా ఉండాలి, నువ్వు ఏ కలర్తో ఉండాలి, నువ్వు ఎంత పొడుగు ఉండాలి, ఇదంతా నువ్వేమైనా డిసైడ్ చేసావా అంటే లేదండి. రూపాన్ని నిర్మించినది దేవుడు. తల్లి గర్భంలో నీకు రూపం డిసైడ్ చేసింది దేవుడు. నీ చేతుల్లో ఏమి ఉండదు. స్త్రీగా పుడతావా, పురుషుడిగా పుడతావా, నీ చేతుల్లో ఏమైనా ఉంటుందా? ఏ గ్రామంలో పుడతావో నీ చేతుల్లో ఏమైనా ఉంటుందా? మీకు అమ్మనాన్నలుగా ఎవరు ఉండాలో నీ చేతుల్లో ఏమైనా ఉంటుందా? ఏముండదండి. నీకు తల్లి గర్భంలో రూపం ఇచ్చింది దేవుడే. నువ్వు తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో నివసించాలి, ఏ భాష మాట్లాడేవారి మధ్యలో పుట్టాలో నిర్ణయించింది కూడా దేవుడే. ఎంత బాగా చెప్తున్నాడు అంటే ఇర్మియా గారు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అన్నాడు. ఏమో మాట చెప్తానండి. దేవుడట మనల్ని ఎప్పుడు ఎరిగాడట? ఇర్మియాని ఎప్పుడు ఎరిగాడట? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఎరిగి తిని. అంటే రూపము లేనప్పుడే దేవుడికి మనం తెలుసు, అంతేనా? మనకంటూ ఒక రూపం మీకు తెలుసో లేదనండి, తల్లులకు తెలిసింది. స్కానింగ్లు తీస్తున్నప్పుడు 3వ నెలలో స్కానింగ్, 6వ నెలలో స్కానింగ్ తీస్తారు బిడ్డకి. ఆ స్కానింగ్లు తీసేటప్పుడు ఏమన్నా బిడ్డ రూపం కనపడుతుంది మీకు? ఆ స్కానింగ్లో రూపం ఏమైనా కనపడుతుందా? ఏం కనపడుతుంది చెప్పండి మీకు? రౌండ్గా నల్లగా ఒక బొమ్మ ఉండి ఏదో బిడ్డ అలా కదులుతున్నట్టు ఉంటుంది అంతే. వాడు కళ్ళు ఉంటాయా? 3వ నెలకి కాళ్ళు ఉంటాయా? అప్పుడు మా వాడు చాలా అందంగా ఉన్నాడండి అని ఏమన్నా రూపం చూడడానికి ఏమైనా ఉంటుందా 3వ నెల? ఏముండదండి. ఆ రూపం లేనప్పుడు నేను ఎరిగాను, నీకు ఇలా రూపం ఉండాలి అని నేనే నిర్ణయించాను అన్నట్టు. బిడ్డను చూసారా? చిన్న బిడ్డను తొట్టులో వేశారు కదా ఈరోజు, దైవకీర్తి. బిడ్డను చూసారా ఎలాగుంది పాప? రూపం ఎలా ఉంది చెప్పండి? చాలా బాగుంది కదా. బిడ్డను చూడగానే ముద్దు వస్తుంది. ఆ రూపం అలా ఉండాలి అని ఎవరైనా డిసైడ్ చేస్తారు?
అలాగే ఉండాలి. ఎవరు డిసైడ్ చేశారు? తల్లి ఏమన్నా గీసుకుంటుందా నా బిడ్డలా ఉండాలి అని? గీసుకున్న బిడ్డే పుడతాడా? తండ్రి గీస్తాడా? అంటే ఎవరి చేతుల్లోనూ బిడ్డ ఎలా పుడతాడో ఎవరి చేతుల్లోనూ లేదు. మరి ఎవరండి నిర్ణయించారంటే చెప్తున్నాడు, నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే ఇగో నేను నిన్ను ఒక పనికి నియమించేశాను, ప్రతిష్ఠించి తిని అంటే నియమించేశాను. నువ్వు తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి రాకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించేశాను, నియమించేశాను. దేనికి? జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అన్నాడు. అంటే ఇర్మియా పుట్టిన తర్వాత ఇర్మియా ఏం చేయాలో చెప్తున్నాడా? పుట్టక మునిపే దేవుడు అనేసుకున్నాడా ఇర్మియా ఏం చేయాలో? బాగా ఆలోచించండి. ఇర్మియా పుట్టలేదు, ఇంకా పుట్టక మునిపే ఇర్మియాను వెళ్ళి ప్రవక్తగా పని చేయాలి. అందుకొరకే నీకు దేహాన్ని కడుతున్నాను, యేసుక్రీస్తుల వారి కోసం. నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత సమస్త మానవాళి కోసం నీ ప్రాణాన్ని పెట్టాలి, అందుకే నీకు దేహాన్ని కడుతున్నాను. అంటే ప్రతి దేహ నిర్మాణం, ప్రతి శరీరం వెనకాల ఏదో దేవుడు పని ఉంటుంది. ప్రతి దేహ నిర్మాణం వెనకాల దేవుడికి పనికొచ్చే పని ఏదో ఉంటుంది. నువ్వు భూమి మీద చేయవలసిన పని ఏదో ఉంటుంది. కనుక దేవుని పిల్లలరా, ఈ రాత్రి నేను మీతో చెప్పేది ఒకటే, జాగ్రత్తగా వినండి ప్రసంగం వినేవాళ్ళు. మీ దేహం దేవుడికి చాలా ఇష్టం, మీ దేహం దేవుడికి చాలా అవసరం. నా తల్లి గర్భమందు నాకు శరీరమును అమర్చితివి. దేవుడు తల్లి గర్భంలో ఈ శరీరాన్ని కట్టింది చంపడానికో చావడానికో కాదండి. ఈరోజు వార్త మీరు చూసారు లేదో, మనకి దగ్గరగా ఉన్న హైదరాబాద్లో న్యూస్ వేస్తావా? న్యూస్ వేస్తారా? ప్రొజెక్టర్ మీద చూడండి, మీకు ఒక న్యూస్ కనపడుతుంది. అతని పేరండి గురుమూర్తి అండి. అయితే భార్య మీద అనుమానం, అంటే వేరే ఏదో అక్రమ సంబంధం పెట్టుకుందేమో అన్న అనుమానం ఉందండి. అనుమానంతో భర్త ఏం చేశాడు అంటే, మీకు న్యూస్ వేస్తున్నారు చూడండి. గురుమూర్తి అండి ఆవిడ, అతని పేరు, ఈవిడ పేరు మాధవి. చిన్న వయసు అండి, 35 సంవత్సరాలు. మీకు 2 పోస్టర్లు వేశారు, మొదట చూడండి. ఏది వేశారు నాకు కనపట్లేదు ఇక్కడ. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించాడని వేశారు చూడండి. అది చూడండి, మీకు కనపడుతుందా? ఆ రూపం చూడండి ఎంత బాగుందో. ఆ స్త్రీ తల్లి గర్భంలో దేవుడు కట్టిన దేహం ఉండేది. తల్లి గర్భంలో దేవుడు ఆ కుమార్తెతో భూమి మీద ఏదో జరిగించుకోవాలి, తన దేహంతో ఏదో తనకు మహిమ కీర్తి తీసుకుని వచ్చే పనులు చేస్తుందని ఆ బిడ్డకు జన్మనిస్తే, ఒక భర్తకు భార్యగా ఆవిడ చేర్చబడితే అనుమానం పిచ్చుతోనట ఏమండి నిజంగా కుక్కర్తోనట ఉడికించేసారటండి మాంసాన్ని. అంటే 2వ వార్తలో స్పష్టంగా రాశారండి. తెలుగు న్యూస్ డైలీ అని చూసారా? అందులో వేశారు కరెక్ట్ గాని. ఏం చేశారు వీడు అంటే, ఆవిడని చంపేసండి మటన్ కొట్టే కత్తితో ముక్కల కింద నరికేశాడు. నరికేసిన తర్వాత ఎముకల నుండి మాంసాన్ని వేరు చేశాడండి. ఎముకలు మాంసం వేరు చేసాడు. వేరు చేసేసిన తర్వాత అండి ఆ మాంసాన్ని కుక్కర్లో వేసి ఉడికించాడు. మిగిలిపోయిన ఎముకల నుండి కాల్చేసి పొడి చేసాడు. ఎముకలు పొడి చేసి ఉడికించిన మాంసాన్ని, అంటే పోలీసులు ఎవరికి దొరకకుండా, ఒకవేళ డెడ్ బాడీని పడేస్తే ఆ డెడ్ బాడీకి ఏవో పరీక్షలు చేసి డెడ్ బాడీ ఎవరిదో కనిపెట్టేస్తారు కదా అని ముక్కలుగా నరికేసి ఉడికించేస్తే ఎవరికి తెలియదని, ఏమండి తాను వివాహం చేసుకుని తనతో పాటు కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యనండి ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టి ఉడికించాడు అంటే ఏమంటే నిజంగా మనిషా మృగమా? మీరు ఆలోచించండి. ఇలాంటి పనులు చేయడానికండి మనిషికి జన్మనిస్తున్నాడు దేవుడు. ఇలాంటి భయంకరులుగా మారుతారనా? ఇంత నరహంతకులుగా చివరికి కట్టుకున్న భార్యను కూడా చంపి ఏమంటే చంపటమే ఏమంటే చంపాడు అనగానే అక్కడికే సగం భయం వేస్తుంది. ఏమంటే బాధ వేయాలి, పశ్చాత్తాపం వేయాలి, చచ్చిపోయింది కదా అని. లేదట మళ్ళా తాను మటన్ కొట్టే కత్తి కొని దానితో ముక్కలుగా నరికాడు అంటే మీరు ఆలోచించండి ఎంత క్రూరత్వం అండి మనిషిలో.
జాలి, దయ, ప్రేమ ఇవేమీ లేని రోజుల్లోకి వచ్చేసాం. ఆ తల్లి గర్భంలో ఆ దేహాన్ని కట్టిన దేవుడు వీడు ఆ దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతుంటే ఎంత బాధపడి ఉంటాడో మీరు ఆలోచించండి. వీడు నరహంతకుడై ఆవిడ దేహాన్ని నరికి వీడి జీవితం ఇప్పుడు జైలు పాలైపోయి లైట్లు వేయించాలి. పిల్లరా, అంటే దేహాలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అన్నది లోకానికి తెలియదు అంటే తెలియదండి. దేహాలు విలువ తెలీదు. దేహము దేవుడు పని కొరకన్న సంగతి తెలీదు. దేహాన్ని కట్టిన దేవుడు తల్లి గర్భంలో దేహం కట్టక మునిపే ఆ దేహముతో భూమి మీదకి వెళ్ళి ఆయనకు పనికొచ్చే పనులు, సువార్త పనులు, దేహంతో దేవుడికి మహిమ తెచ్చే పనులు, ఆయన గురించి మాట్లాడటం, మన కష్టార్జితాన్ని ఉపయోగించి ఆయన కొరకు ఇలాంటి చక్కటి దైవ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, ఇలాగ దేవుడికి పనికొచ్చే పనిలో మన దేహం ఉండాలి అని దేవుడు ఆశపడి దేహాన్ని ఇస్తే ఇదిగో దేహపు పరిస్థితి అండి. ఈ రాత్రి మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీకు మంచి మాట చెప్తాను, బాగా ఆలోచించండి. రాత్రి పుట్టుక మన చేతుల్లో ఉండదండి. అలాగే చావు కూడా మన చేతుల్లో ఉండదు. ఉంటుందా? మరణం మన చేతుల్లో ఉందండి? లేదు. పుట్టుక మన చేతుల్లో లేదు, చావు మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నదల్లా ఈరోజు బ్రతుకున్నాం కదా, ఈ బ్రతుకు మన చేతుల్లో ఉంది. ఈ జీవితం మాత్రమే మన చేతుల్లో ఉంది. దీన్ని నువ్వు మంచి వైపు నడిపిస్తావా, చెడు వైపు నడిపిస్తావా, ఈ అవకాశం మాత్రమే నీకు ఉంటుంది. ఈ దేహంతో మంచి చేస్తే, ఈ దేహంతో దేవుడికి పనికొచ్చేవి ఏమైనా చేస్తే, ఈ దేహంతో నీ దేహం ఇచ్చిన తండ్రికి మహిమ తెచ్చే పనులు ఏమైనా చేస్తే అది నీకు మరణం తర్వాత లేదంటే ఈ జీవితాన్ని ముగించిన తర్వాత నీకు ఉపయోగపడుతుంది తప్ప ఈ లోకంలో ఉన్న మనుషులను చూసి, ఈ లోకంలో మన మనుషులు చేస్తున్న పాపాలను చూసి మనం ఎప్పుడు కూడా మన దేహంతో దేవుడికి విరుద్ధమైన కార్యక్రమాలు మనం చేయకూడదు. బైబిల్లో యేసుప్రభు గురించి ఒక మాట రాయబడింది, మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, నా గురించి దేవుడు రాశాడు, ఆయన ఇష్టం నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చానని చెప్పిన యేసుప్రభు అండి, ఆయన ఇష్టం నెరవేర్చడం అంటే ఏంటో చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం జాగ్రత్తగా చదువుతాం చూడండి బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు యేసుక్రీస్తుల వారు ఎలా బ్రతికాడట? పవిత్రుడట, అంటే ఆయన జీవితంలో పాపం చేయలేదండి. నెక్స్ట్, నిర్దోషియు అంటే ఎవరికి కూడా దోషం చేయలేదు, ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, ఎవరికి అక్రమం చేయలేదు, నిర్దోషి, దోషం లేదు. నెక్స్ట్, నిష్కల్మషుడును అన్నాడు చూడండి, కల్మషం లేదు, తన పరా భేదాలు లేవు. తరవారైనా సరే తల్లిని ఎవరిని చెల్లెళ్ళు వస్తే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు, తన పరభేదం లేదు. పరలోకంలో ఉన్న దేవుడి ఇష్ట ప్రకారం ఎవరు బ్రతుకుతున్నారో వాళ్ళే నా వాళ్ళు అన్నాడు. అంతే. నిష్కల్మషుడును పాపులలో చేరక, ఏమండి యేసుక్రీస్తుల వారు కూడా నంబర్ 1 క్వాలిటీ ఇదేనండి. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అనందు. చూడండి యేసుప్రభు ఎలా ఉన్నాడట? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడట. ఏమంటే ఇక్కడ మాట్లాడుతాను, పాపులలో చేరక అంటే పాపుల దగ్గరికి వెళ్ళొద్దనా? యేసుప్రభు పాపుల దగ్గరికి వెళ్ళాడా, వెళ్ళలేదా? వెళ్ళాడు. పాపుల ఇంట్లో భోజనం చేశాడా లేదా? చేశాడు. పాపులతో ఉంటాడు కానీ పాపం చేయడు. మీకు అర్థమైందా? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడట. ఏమన్నా తెల్లవారులు ఇస్తే బ్రతికేదంత మళ్ళీ పాపులతోనే, సమరయులతోనూ, దోషులతోనూ, నరహంతకులతోనూ, వ్యభిచారులతోనూ వాళ్ళ దగ్గరికే పడతాడు, వాళ్ళకే వాక్యం చెబుతాడు. కానీ వాళ్ళ స్వభావాలలో ఏ స్వభావము కూడా తనకంటించుకోలేదండి. మీకు మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. క్రైస్తవుడు అంటే లోకంతో స్నేహం చేసేవాడు కాదు, లోకంలో ఉన్న పాపంతో స్నేహం చేసేవాడు కాదు, లోకంలో ఉన్న చెడు అలవాట్లు తనకు అంటించుకునేవాడు కాదు, లోకము చేస్తున్నవన్నీ చేసేవాడు కాదు, లోకానికి పవిత్రత నేర్పించేవాడు. పాపులతోనే ఉంటాడు, పాపులతోనే తింటాడు, పాపులతోనే మాట్లాడతాడు. కానీ ఏం చేయడు యేసుక్రీస్తుల వారు? పాపం చేయడు.
ఎంత బాగుంది చూసారండి ఆ మాట. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో చేరిపోలేదట. అబద్ధాలు ఆడే వాళ్ళతో దగ్గరికి వెళ్ళి సరే నేను కూడా అబద్ధం ఆడదాం అనలేదట. మోసం చేసే వాళ్ళతో సహవాసం చేసి ఒక మోసం చేసే స్వభావాన్ని తెచ్చుకోలేదట. పాపులతో ఉంటాడట, కానీ ఏం చేయడట? పాపం చేయడట. అంటే పాపం చేయకూడదా? చేయకూడదండి, చేయకూడదు. కారణం, పాపం చేయడానికి పుట్టినవాడు కాదు మనిషి, పరలోకంలో ఉన్న తండ్రికి మహిమ కీర్తి తీసుకొని రావడానికి పుట్టినవాడు. ఎంత బాగా రాస్తున్నాడు వచనాలు, ఎంత బాగా చెప్తున్నాడు చూసారా. యేసుప్రభు జీవితం గురించి ఒక మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. పాపులతో ఎప్పుడైతే చేరలేదో, పాపపు కార్యక్రమాలు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి తెలియదో, తన జీవితకాలం అంతా సాగిందండి దేవుడు పనండి. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నువ్వు దేవుడు పని చేసేవాడితో ఉండు, చక్కగా దేవుడు పనిలో ఉండిపోతావు, దేవుడు సహవాసంలో ఉండిపోతావు, దేవుడు వాక్యంతో ఉండిపోతావు, దేవుడు పనులతో ఉండిపోతావు. లోకంలో ఎవడేమి పాపాలు చేస్తున్నాడో నీకు తెలీదు, మాకు తెలియదండి. ఇప్పుడు మాకేం తెలియదు. మాకు తెల్లవారులు ఇస్తే బైబిల్ వాక్యాలు ప్రసంగాలు మీటింగులు తప్ప మరొక లోకం మాకు తెలీదు. మరొక లోకంలో ఏం పాపాలు జరుగుతున్నాయి, ఎవడేం చేస్తున్నాడు మాకు ఏం తెలీదు. లోకం తెలియదు మాకు. తెల్లవారులు వేస్తే దేవుడు, ప్రార్థన, వాక్యము, ప్రసంగాలు. అలా మనం లోకంలో బ్రతుకుతూ కూడా లోకం నుంచి వేరైపోవాలి, ఆ పాపపు ఆలోచన నుంచి వేరైపోవాలి, పాపపు సహవాసాల నుంచి వేరైపోవాలి. నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడి దగ్గర ఏర్పడాలి. యేసుక్రీస్తుల వారట పాపులలో చేరక ఏమైపోయాడట? ప్రత్యేకం, 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 ప్రత్యేకంగా ఉంటాను నేను వేరు, నేను పరిశుద్ధుడిని, మీరు చేస్తున్న పాపాలు నేను చేయను అన్నాడు. పాపం చేస్తున్న వాళ్ళని గద్దించాడు, పాపం చేస్తున్న వాళ్ళని మార్చాడు, పాపం చేస్తున్న వాళ్ళని పరిశుద్ధులుగా ఎవడు తీర్చిదిద్దాడు. పాపం చేస్తున్న వాళ్ళని అనేక మందిని పరలోకంలో ఉన్న కన్నతండ్రి వైపు తిప్పాడు తప్ప తానెక్కడా పాపం చేయలేదండి. అలాగని ఆయన ఎక్కడో ప్రత్యేకంగా ఉన్నవాడు అంటే పాపులు నా దగ్గరకు రానివ్వకుండా నేను వాళ్ళతో మాట్లాడడం అనేవాడు కాదైనా. తెల్లవారులు వేస్తే వాళ్ళతోనే ఉంటాడు. వాళ్ళని పరిశుద్ధులు చేశాడు తప్ప వాళ్ళకున్న పాపం ఎక్కడ కూడా తాను అంటించుకోలేదు. పిల్లరా, ఇవన్నీ మనం బైబిల్లో చదువుతున్నప్పుడు అండి మనకొక ఆలోచన పుట్టాలి. నేనెందుకు లోకం నుంచి ప్రత్యేకించబడకూడదు? నేనెందుకు నా పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఆశలు ఆలోచనలు ఏమై ఉన్నాయో అవి గ్రహించి నేనెందుకు బ్రతకూడదు? నేనెందుకు ఆలోచించకూడదు? అలాగా నేనెందుకు వాళ్ళతో ఏకమైపోవాలి? నేనెందుకు లోకస్తులు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాలి? నేనెందుకు లోకంలో ఒకరిగా బ్రతకాలి? నేనెందుకు ప్రత్యేకంగా బ్రతకూడదు? నాది ప్రార్థన జీవితం అండి, నేను పరలోకంలో ఉన్న దేవుడి కుమారుడినండి, కుమార్తెనండి, నేను ఇలాంటి తప్పులు నేరాలు చేయనండి, నేను గుడికి వెళ్ళిపోతానండి, నేను దేవుడి కోసం మాట్లాడతానండి, లేదా బైబిల్ చదువుకుంటానండి. ఇలా ప్రత్యేకంగా మనం ఎందుకు జీవించటం లేదు ఈరోజు? కారణం ఏంటి తెలుసండి? మనము దేవుడి కొరకు పుట్టామన్న సంగతి మనకి తెలిస్తే, దేవుడు ఈ జన్మ ఒక మునుపే మన గురించి రాసుకుని ఇచ్చాడు ఈ జీవితం అని నీకు తెలిస్తే, ఈ జీవితాన్ని నువ్వు భద్రపరుచుకునేవాడివి. నేను చచ్చిపోయిన తర్వాత ఇదిగో నా జీవితం బాగోకపోతే నా పరలోకంలో నా కన్నతండ్రి ఏమైనా నన్ను చేర్చుకోడేమో, నరకంలో వేస్తాడేమో నా పాపాలను బట్టి అన్న భయం నీకుంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఉంటావు, దేవుడి ఆలోచనలతో ఉంటావు, దేవుడి కొరకు బ్రతుకుతావు. యేసుక్రీస్తుల వారి గురించి అపోస్తలులు ఏమని ప్రకటించారో తెలుసండి? ఇదిగో మా ప్రభువుని మేము కళ్ళ ముందు చూసాం కదా, ఆయన బ్రతుకు కాలం అంతా ఎలా బ్రతికాడు అంటే ఆయన గురించి దేవుడు ఏమి రాయించుకున్నాడో అవే చేశాడండి, దానికి మేమే సాక్షులు అంటారు వాళ్ళు. అపోస్తలుల కార్యాలు మీరు తీయండి, అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 28వ వచనం మీరు చూడండి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 28వ వచనం. ఇదిగో యేసుక్రీస్తునందు మరణమునకు తగిన హేతువేదియో కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి. చూసారా, యేసుక్రీస్తుల వారిని చంపేటంత నేరం ఆయనలో ఏమీ లేదట. అయినా సరే ఆ రోజు యూదులు పిలాతు దగ్గరికి వెళ్ళి చంపించేయాలని కోరుకున్నారట. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి
సమాధిలో పెట్టిరి. ఈ పదం చూసారు ఇక్కడ ఏమనుందో, వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ, యేసుక్రీస్తుల వారి గురించి ప్రవక్తలు ఏవేవైతే రాశారో ప్రవక్తల గ్రంథాలలో అవన్నీ యేసుప్రభుకి చేసేసారట. చేదు చెరకను త్రాగిస్తారు అని రాయించారు పాత నిబంధనలో ప్రవక్త. ఇలా తాగించారా? చేదు చెరకను యేసుప్రభుకి త్రాగించారు. అంటే ఆయన గూర్చి వ్రాయబడినవన్నీ ఆయన చేస్తున్నాడు. సిలువలో చచ్చిపోతూ చచ్చిపోతూ కూడా దాహం దాహం అని అరుస్తున్నాడండి. దాహమేసి అరిచాడు అనుకుంటున్నారా? కాసేపట్లో ప్రాణమే పోతుందండి. ఇక దాహం ఏంటండి? ఆ టైంలో దాహాన్ని అడుగుతున్నాడు. దాహమేసి కాదండి. ఒక ప్రవక్త, అగోనే నాకు దాహం వేసింది అని ఆ కుమారుడు అంటాడు. ఈ దుర్మార్గులైన యూదులు చేదు చెరకను ఆయన నోట్లో పెడతారు అని ప్రవక్తల గ్రంథాలలో ఒక ప్రవక్త రాశాడు. అది జ్ఞాపకం వచ్చింది సిలువలో ఉన్నప్పుడు. అది నెరవేర్చడానికి సిలువలో చనిపోయే ముందు ఏమని అంటున్నాడు? దాహం దాహం. అంటే ఆయన గూర్చి వ్రాయబడినవన్నీ ఆయన చేశారట. మరి నీ గూర్చి రాయబడినవి నువ్వు చేస్తున్నావా? దేవుడు నీ గురించి నా గురించి చెప్పినవి నువ్వు బైబిల్లో రాయబడినవి నువ్వేమైనా చేస్తున్నావా? బాగా ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారు? దేవుడు మీ గురించి రాసినవి. మీరు అనుకోవచ్చు మా గురించి ఏం రాశాడని అంటున్నారా? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. అసలు మన గురించి దేవుడు ఏమని రాస్తున్నాడు? అందరికీ, క్రైస్తవులందరికీ ఏమని రాస్తున్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం ఏమంటే 16వ వచనం మీరు చూడండి. ఇదిగో నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా ఏమండి, ఇది మీరు చాలాసార్లు చదివారు కదా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట అండి. 15వ వచనం పైన కూడా ఉంటది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? 15 పైన. 16లోకి వచ్చేసరికి నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ మాటను బట్టి ఒకటి అడుగుతానండి నేను. పైనేమో 15లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించండి అన్నాడు. కిందకి ఎవరు ప్రకటించాలి ఇంతకీ సువార్త? నమ్మి బాప్తిస్మము పొందిన ప్రతి వాడు ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. నేను ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో తెల్లవారితే నేను సువార్తకి వెళ్ళిపోతానన్న వాళ్ళు చేయొద్దండి. పొలానికి వెళ్ళిపోతామన్న వాళ్ళు చేయొత్తామంటే అన్ని చేయలేతుతారు. సువార్తకి ఎవరు వెళ్తారు? వాక్యం చెప్పడానికి ఎవరు వెళ్తున్నారు? యేసుక్రీస్తుల వారు మీ స్వరక్షకుడు. నమ్మి బాప్తిసం పొందితే మీకు రక్షణ, లేకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని యేసుక్రీస్తుల వారి త్యాగం గురించి చెప్పడానికి ఎవరు వెళ్తున్నారు మీలో? నమ్మి బాప్తిస్మము పొందిన వాడు అంటే ఏది నమ్మాలి? ఇప్పుడు నువ్వు ఏది నమ్మాలి? మీరు ఏమి నమ్మారో చెప్పండి. ఏమి నమ్మాలి? 15వ వచనం ముందు నమ్ము. ఏ 15వ వచనం? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది నమ్ముతావా? అది నమ్మితే బాప్తిస్మానికి వెళ్ళు. ఏమని? నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుడు నన్ను సువార్త ప్రకటించమంటున్నాడు. అది నమ్మేవా? అది నమ్మేవా? 15వ వచనం నమ్మితే 16వ వచనానికి వచ్చి బాప్తిస్మం తీసుకో. 16వ వచనానికి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఉన్నారు. బాగా వినాలి, నా వైపు చూడండి. యేసుక్రీస్తుల వారు బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? బాప్తిస్మము తీసుకున్న వెంటనే ఆయన ఏం చేశారు? ఇంటిని విడిచిపెట్టి, స్వగ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయి, తాను ప్రకటించటమే కాకుండా ఒక 12 మంది శిష్యుల్ని ఏం చేశాడు? తయారు చేశాడు సువార్త ప్రకటించడానికి. ఎప్పుడు చేశాడు ఇది? బాప్తిస్మం తీసుకున్న తర్వాత. అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసుప్రభు పనికి వెళ్ళిపోయాడు. ఏ పనికి? సువార్త పనికి. మీరు నేను ఏ సువార్త పని చేస్తున్నాను చెప్పండి? ఏం పని చేస్తున్నారు చెప్పండి? మీరు ఏం పని చేస్తున్నారు చెప్పండి? సువార్త పని బైబిల్లో ఉంది. అది 15వ వచనం. పట్టించుకో, మీకు మాట్లాడుతాను.
పాపము అంటే అర్థమేంటి చెప్పండి? పాపం అంటే అర్థమేంటి చెప్పండి? ఆజ్ఞ అతిక్రమం పాపం. వెరీ గుడ్, తెలుసు కదా ఇది. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. నెక్స్ట్ పాపానికి వచ్చే జీతం మరణం, అంటే నరకం. అంతే కదండి. ఇప్పుడు నీతిమంతుడు చచ్చిపోతాడు, పాపి కూడా చచ్చిపోతాడు. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి చచ్చేవాడికి వచ్చేది రెండో మరణం, నిత్యాగ్ని దండన, నరకం. వెరీ గుడ్. ఇప్పుడు నరకానికి ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు కనుక వాడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆజ్ఞ అనగా అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు నాకు ఒక్కొక్కటి మీకు అర్థం చేయిస్తున్నాను. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? దేవుడు నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట మనకేమవుతుంది? ఆజ్ఞ. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఆజ్ఞ కాదా? ఏంటి ఆజ్ఞ? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది ఆజ్ఞనా? ఆజ్ఞ. మరి మనలో ఎంతమంది సువార్త ప్రకటించే పనిలో ఉంటున్నాం? ఇది ఆజ్ఞాతిక్రమం కాదా? మనం ఏమనుకున్నాం అంటే పాపం అంటే వ్యభిచారం చేయటం పాపం, దొంగతనం చేయటం పాపం. ఇక్కడ ఇంకా చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే మర్డర్ చేస్తే పెద్ద పాపం, వ్యభిచారం చేస్తే ఇంకొంచెం పెద్ద పాపం, అబద్ధం ఆడితే ఇది చాలా చిన్న పాపం, రోజుకు 10 ఆడినా పర్వాలేదు. ఎవరి కాళ్ళు మనోళ్ళే కొలతలు వేసుకుంటారు. మీకు విషయం తెలుసో లేదో, వ్యభిచారం పాపమే, నరహత్య పాపమే, దొంగతనం పాపమే, అబద్ధాలాటము పాపమే, మోసాలు చేయటము పాపమే. జాగ్రత్తగా వినండి. ఇవన్నీ పాపాలైతే ఇవన్నీ నువ్వు మానేసావు, ఏ పాపం చేయట్లేదని నువ్వు అనుకుంటావు. ఇవన్నీ మానేసిన తర్వాత, ఇవన్నీ నువ్వు ఆపేసిన తర్వాత, ఒక పరిశుద్ధమైన జీవితం నీకు వచ్చిన తర్వాత, ఆ పరిశుద్ధమైన జీవితంతో నీ నోరు దేవుడి గురించి మాట్లాడాలి. సువార్త జరగాలి నీ దేహంతో, నీ జీవితంతో. బైబిల్లో యేసుక్రీస్తుల వారు సమరయ స్త్రీని మారుస్తాడు, తెలుసు కదా మీకు. సమరయ స్త్రీని మార్చేశాడు. ఆవిడ జీవితం అంతా కూడా పాపపు జీవితం. ఎప్పుడైతే ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టిందో తెల్లవారు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆవిడ మారిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది? వారు ఊరికి పరుగున పరిగెట్టుకుంటూ వెళ్ళి యేసుక్రీస్తుల వారిని గూర్చిన సువార్త ప్రకటించిందా? ప్రకటించింది. అనేక మందికి ఒక స్త్రీ అయి ఉండి యేసుక్రీస్తుల వారి దగ్గరికి తీసుకుని వచ్చింది. ఒకసారి మీ జీవితాలు ఆలోచించండి. ఆవిడ జీవితాల కంటే ఏమైనా దారుణమైన 10వ అధ్యాయం 5వ వచనం, ఇక్కడ కదా మనం మొదలు పెట్టాం. ఒకసారి మాట చదువుదాం చూడండి మరలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చేసాను. దేవుడు ఇష్టం నెరవేర్చటానికి వచ్చానంటున్నాడు యేసుక్రీస్తుల వారు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండి దేవుడి గురించిన సువార్తను ప్రకటించి దేవుడు తనను భూమి మీదకి పంపించిన పనిని ఆయన ముగించుకుని వెళ్ళిపోయాడు. మీరు నేను ఎలా బ్రతుకుతున్నాం? మనకిచ్చిన దేహాలతో మనం ఏం చేస్తున్నాం? తెల్లవారు లేస్తే ఉద్యోగం అండి, వ్యాపారం, చదువులండి, పనండి, సంపాదన అండి, కుటుంబం అండి. ఎప్పుడూ నీ జీవితం అంతా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసమే. నీ శరీరాన్ని వాడేస్తే నీ శరీరాన్ని కట్టిన దేవుడి కోసం నీ దేహాన్ని ఏం వాడుతున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? ఈ దేహం దేవుడికి నేను ఇవ్వటం లేదు, దేవుడి పనిలో నా దేహం ఉండటం లేదు అని ఎప్పుడైనా ఈ దేహం దేవుడిది అని నీకు ఆలోచన అన్న నీకు వస్తుందా? కీర్తనల గ్రంథం 119వ కీర్తన చూడండి, మంచి మాట ఉంటుంది అక్కడ. 119వ కీర్తన 73వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. చూసారా, ఎవరి చేతులు నీకు రూపాన్ని ఏర్పాటు చేసేయట?
ఈ మతం చూడండి, నాకు ఎంత ఆనందం తెలుసండి. నీ చేతులు అంటున్నాడు చూసారా, దేవుని చేతులు నిన్ను నిర్మించి, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నీకు రూపు వచ్చింది అంటే, నీకు ఒక రూపం వచ్చింది అంటే, ఆ రూపాన్ని దేవుడి చేతులు ముట్టుకున్నాయి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నీ చేతులు నాకు రూపాన్ని ఏర్పాటు చేశాయి. ఇంతకీ దేవుడు కష్టపడి తల్లి గర్భంలో 9 నెలలు నీకు ఈ రూపాన్ని ఏర్పాటు చేసింది ఎందుకు అంటే, కింద చెప్తున్నాడు వెంటనే, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి తండ్రి. నేను నీ ఆజ్ఞలు నేర్చుకోవాలి తండ్రి. నీ ఆజ్ఞలు నువ్వు బైబిల్లో ఏం రాయించావో నేను నేర్చుకుని, నేను బుద్ధి తెచ్చుకొని నా దేహాన్ని నీ ఇష్ట ప్రకారం నేను వాడాలి తండ్రి. పిల్లరా, నేను ఎక్కడికి వెళ్ళినా గ్రామాల్లో ఇదే చెప్తున్నానండి. దేహాల విలువ తెలియటం లేదు మనుషులకి. దేహము ఎవరిదో తెలియటం లేదు. ఈ రూపం ఎవరిచ్చారో తెలియటం లేదు. త్రాగడానికి ఒకళ్ళు, తినడానికి ఒకళ్ళు, ఇదిగో ఎవడు అనుమానం పేరుతో హత్యలు చేయడానికి ఒకడు, ఎలా పడితే అలాగే ఈ జీవితాలను వాడేస్తున్నారండి. వద్దండి, పాపం అండి. కట్టిన దేవుడు ఊరుకోడండి ఇలా బ్రతికితే. దేవుడి దగ్గరికి రమ్మన్నా, దేవుడి మాటలు వినమన్నా, దేవుడి కొరకు బ్రతకమన్నా మనిషి రోజు లెక్కలేని వాడిగా తిరుగుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు భూమి మీద వినబడుతున్న ప్రతి మాట, ఇప్పుడు దేవుడు నిన్ను రమ్మని పిలుస్తున్న ప్రతి మాట, ఇప్పుడు దేవుడు నిన్ను మారమని నీతో పలుకుతున్న ప్రతి మాట కొద్ది కాలానికి నీకు వినబడకపోవచ్చు. అసలు దేవుడు నిన్ను విడిచిపెట్టే కాలం నీకు రావచ్చు. శాశ్వతంగా ఈ భూమి మీద ఊపిరి గనక ఆగిపోయిందా, శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోయి భూమి మీద ఈ దేహంతో పాపాలు చేసినందుకు, ఈ దేహాన్ని దేవుడికి ఇవ్వనందుకు, దేవుడి మాటలు విననందుకు, దేవుడి దగ్గరికి రానందుకు, దేవుడు శిక్షించే కాలంలోనికి మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఆర్తనాదాలు అక్కడి నుంచి పెట్టినా దేవుడు పట్టించుకోడు. భూమి మీద ఉండగానే అవకాశం, భూమి మీద ఉండగానే ఛాన్స్ మారడానికి, ఆలోచించడానికి. ఏమండి చాలా చోట్ల చూస్తామండి, కార్యక్రమాలు అనగానే ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే కార్యక్రమం దగ్గర 100ల్లో ఉంటారు జనం, భోజనాలు జరుగుతున్నాయంటే 100ల్లో ఉంటారు. ప్రార్థన అనగానే ఏం చేస్తారు చెప్పండి? ఇది మనకు సంబంధించింది కాదు. బండ్లు తీయండి, ఆటోలు తీయండి, వెళ్ళిపోతాం, మన పని అయిపోయింది అంటే ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఫంక్షన్ ఉంటే వస్తాం, ఏమండి ఏదైనా హడావుడి ఉంటే వస్తాం. దేవుడి మాటలు వినపడతాయండి, ఒక గంట సేపు కూర్చోండి, అబ్బాయి మాకు అంత ఖాళీ లేదు, టైం లేదు. బ్రతికిచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. ఈ రాత్రి మనం బడ్డ మీద హాయిగా పడుకున్నా తెల్లవారి నిద్ర లేవాలంటే ఎవరు ఉండాలి మన వెనకాల? పడుకున్నవాడు లేస్తాడని గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని జీవితం ఇచ్చిన దేవుడి దగ్గర కొద్దిసేపు కూర్చుని ఆయన మాటలు వినండి అంటే పట్టించుకునే మనుషులు ఉన్నారా ఈరోజు? తినడానికి, త్రాగడానికి ఎవడి వాటి మీద ఉన్నంత మక్కువ ప్రార్థన మీద, దేవుడి సన్నిధి మీద, దేవుడి వాక్యం మీద ఈరోజు మనుషులకు ఉంటుందంటే ఉండదండి. నేను ఒకటే చెప్తున్నాను, తిండిచ్చింది దేవుడే, త్రాగడానికి సర్వస్వం అమర్చింది దేవుడే, తల్లి గర్భంలో దేహం కట్టింది దేవుడే, నువ్వు ఎంతకాలం బతకాలో నిర్ణయించింది దేవుడే, కంటికి రెప్పలాగా దేవుడు తన దూతల్ని కాపలాగా పెట్టి నిన్ను కాపాడుతున్నది దేవుడే. ఎప్పటికీ దేవుడు దీర్ఘశాంతంతో నీకు మాటలు తెలియదు అని, నిన్ను మార్చుకోవాలి అని ఎవరెవరినో ప్రేరేపించి చక్కగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్కడ నిన్ను కూర్చోబెట్టి ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు తన మాటలు నీకు అందజేస్తున్న బైబిల్లో అలా చూస్తున్నావు, వింటున్నావు, చదువుతున్నావు. నాది కాదులే అనుకుని నీ జీవితాన్ని గనక నీ కొరకు గనక వాడేస్తే దేవుడు పిలిచినంత కాలం పిలుస్తాడు, ఓపిక నశించిన తర్వాత విడిచిపెడతాడు. దేవుడు విడిచిపెట్టాడు అంటే యుగ యుగాలు నరకంలో మనిషి కాలిపోక